చాలాసార్లు మనం ఏదైనా సాంగ్స్ వింటున్నప్పుడు, ఏదైనా రేడియోలో కానీ టీవీలో కానీ వస్తున్నప్పుడు మనకు సడన్గా ఏ సాంగ్ గుర్తురాదు, ఏ మూవీలో గుర్తురాదు. దానికి మనకు గూగుల్ ప్లే స్టోర్లో షాజమ్ అనే ఒక యాప్ ఉంది. గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు ఈ విధంగా ఉంటుంది. ఓపెన్ చేశాక ఇందులో ఏంటంటే ఈ మొబైల్ అప్లికేషన్ బటన్ ఉంది. సాంగ్స్ ప్లే అవుతున్నప్పుడు ఆ బటన్ని కనుక మనం నొక్కినట్టయితే, ఆ బటన్ని ట్యాప్ చేసినట్టయితే ఈ యాప్ ఏం చేస్తుందంటే మన మొబైల్లో నుంచి కానీ, లేదంటే టీవీలో నుంచి కానీ, రేడియోలో నుంచి కానీ వచ్చే మ్యూజిక్ని ఫస్ట్ విన్న తర్వాత ఆ పాట యొక్క డీటెయిల్స్ అన్నీ మనకు డిస్ప్లే చేస్తుంది. అవన్నీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాము. నేను ఇప్పుడు ఒక మ్యూజిక్ ప్లే చేస్తున్నాను. ప్లే చేసిన తర్వాత ఈ మొబైల్ యాప్ యొక్క సింబల్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ యాప్ ఆ సాంగ్ని విని మనకు ఆ సాంగ్ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే చేస్తుంది. అంటే ఆ సాంగ్ ఏ సినిమాలోది, దాన్ని కంపోజర్ ఎవరు. ఇక్కడ చూసారంటే నేను ఒక ఇంగ్లీష్ సాంగ్ ప్లే చేశాను, నాకు డీటెయిల్స్ వచ్చినాయి. స్లో మెలడీ అనే సాంగ్ పేరు, తర్వాత RF బీట్స్ అనేవాళ్ళు దాన్ని కంపోజర్స్ అనేసి. ఇంకా మన మూవీ తెలుగు కానీ, హిందీ కానీ ఇలాంటి మూవీ సాంగ్స్ ప్లే చేస్తే మనకు ఇంకా డీటెయిల్స్ వస్తాయి. మూవీ నేము, ఎవరు పాడారు, ఫీమేల్ సింగర్, మేల్ సింగర్, తర్వాత మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు అనేసి వస్తుంది. అలాగే మనకి ఇక్కడ యూట్యూబ్లో వీడియోస్ ఉంటే ఆ వీడియో లింక్ కూడా వస్తుంది ఆ సాంగ్ యొక్క. సో మీరు కావాలంటే ఆ వీడియోని క్లిక్ చేసి అది ప్లే చేసుకోవచ్చు. అది డైరెక్ట్గా యూట్యూబ్కి రీడైరెక్ట్ అవుతుంది. సో దీనివల్ల అది చాలా సింపుల్ యాప్, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం చాలాసార్లు సాంగ్స్ వింటూ ఉంటాము, సడన్గా గుర్తురాదు ఏ సినిమాలోది ఏంటి అనేది, ఎవరు పాడారు, లేదంటే కంపోజ్ ఎవరు చేశారని. సో ఈ యాప్ వల్ల చాలా సులువుగా మనం జస్ట్ ఒక బటన్ని ప్రెస్ చేయటం వల్ల, ఒక బటన్ని ట్యాప్ చేయటం వల్ల ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఈ యాప్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని మీ ఇవన్నీ సేవ్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.